ఇక్కడ 1773 రెగ్యులేటింగ్ చట్టం, తర్వాత 1793 నుంచి వరుసగా చార్టర్ చట్టాలు అనేవి చేయబడ్డాయి. ఎప్పటి వరకు చేయబడ్డాయి? 1853 వరకు చార్టర్ చట్టాలు అనేవి చేయబడ్డాయి. అంటే ఇంతకుముందు 1793, 1813, 18, 19. ఈ 1793ని పిట్స్ ఇండియా చట్టంలో చెప్పేసాం. పిట్స్ ఇండియా చట్టము అని చెప్పేసాం. అలాగే 1753 చట్టాన్ని రెగ్యులేటింగ్ చట్టము అని చెప్పేసాం. రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పేసాను లాస్ట్ క్లాస్లో చెప్పి. ఇక్కడ ఇవి 1853 వరకు బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం. అయితే చట్టాలు చేసినప్పటికీ కొన్ని పరిస్థితులు దృష్టి ఏం జరిగింది మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ద గ్రేట్ రివోల్ట్ అని చెప్పేసాం. గ్రేట్ రివోల్ట్ అని చెప్పేసాం. సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చట్టం చేస్తుందంటే 1858 భారత ప్రభుత్వ చట్టము, భారత ప్రభుత్వ చట్టం చేసింది. ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత పరిపాలన అంటే ముందు వరకు కూడా ఎవరి చేతిలో ఉంది? కంపెనీ చేతిలో. భారతదేశంలో పాలన మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోనే ఉంది. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు జరిగిందో, సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1858లో బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేయడం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే బ్రిటిష్ రాణి చేతుల్లోకి పరిపాలన అనేది వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు కంపెనీ చేతుల్లో ఉండేటువంటి పాలన బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళడం, అలాగే బ్రిటిష్ ప్రభుత్వం తరఫున ఒక రాజప్రతినిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుంది. ఇక్కడ నుండి 1858 తర్వాత నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలు అని చెప్పేసి అంటారు. అంతకుముందు చార్టర్ చట్టాలు అని చెప్పేసి అంటారు. తర్వాత కౌన్సిల్ చట్టాలు 1890 నుండి 1909 ఈ చట్టాలని కౌన్సిల్ చట్టాలు అని చెప్పేసి అంటారు. కౌన్సిల్ చట్టాలు అని చెప్పేసి అంటారు. ఈ కౌన్సిల్ చట్టాలు ఎన్ని వచ్చినాయి? 1860 1809 1909. ఆ తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు లేకపోతే సిపాయిలు వీళ్ళందరూ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండడం, అలాగే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మిత్ర రాజ్యాలు గెలవడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో మనం చేసినటువంటి సహకారానికి కృతజ్ఞతగా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే స్థానిక పరిపాలన అంటే పరిపాలనలో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడు ఎవరు అంటే లార్డ్ రిప్పన్.
గవర్నర్ జనరల్గా మనకి పనిచేయడం జరిగింది. ఆయన ద్వారా మనకి స్థానిక సంస్థల ఏర్పాటుకి ఆయన తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అందుకే భారతదేశంలో స్థానిక సంస్థలు పెద్దలు అంటే లార్డ్ రిప్పన్ అని చెప్పేసి చెప్తుంది. సరే, ఇక్కడ 1909 తర్వాత ఇక్కడ వరకు కౌన్సిల్ చట్టాల తర్వాత 19 అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టాలు అని చెప్పేసాను. భారత ప్రభుత్వ చట్టం అంటే పరిపాలనలో భారతీయుల్ని ఎన్నుకోవడానికి పాలనలో భాగస్వామ్యం భారతీయులకి కొంతవరకు గవర్నర్ జనరల్లో సలహాలు ఇవ్వడానికి విధాన నిర్ణయాల పరంగా కొంతవరకు భారతీయులకి అవకాశం అనేది కల్పించింది. ఈ క్రమంలో 1919 ద్వంద్వ పాలన డయార్కీ అని చెప్పేసి అంటాం. డయార్కీ ద్వంద్వ పాలన ఏర్పాటుకి నాంది పలకడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగింది. అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇది కూడా పాలనా పరంగా అనేక రకాలైనటువంటి సంస్కరణలని పరిపాలనలో తీసుకురావడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, అలాగే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తుంది. ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిగా భారతదేశంలో. ఇలాగా తర్వాత వచ్చేసరికి మనకి 1942 ఏ ఉద్యమం జరిగింది? మనకి క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం ఎందుకు జరిగింది? మనకి సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యేసరికి బ్రిటిష్ ప్రభుత్వం తరఫున 3 రాయబారులు భారతదేశం యొక్క సపోర్ట్ కోసం రావడం జరుగుతుంది. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేయమని అడగడానికి వచ్చింది. ఎప్పుడైతే సహాయం చేయమని 3 ఎవరంటే క్రిప్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, అలాగే ఫెథిక్ లారెన్స్, వీళ్ళు 3 మంత్రిత్రయ రాయబారులు అని చెప్పేసాను. 3 కూడా వస్తే ఆ యొక్క తీర్మానాన్ని అంటే భారతదేశానికి స్వతంత్రం ఇస్తాం, అలాగే మాకు యుద్ధంలో సహాయం చేయమని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలతో రావడం మంత్రులు. ఈ కారణంగా మన జాతీయ నాయకులు ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రతిపాదనను ఒప్పుకోకుండా వదిలేయడం జరుగుతుంది అన్నమాట. అంటే వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బ్రిటన్ యొక్క మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓడిపోవడం మొదలుపెట్టాయి. అటువంటి క్రమంలో ఇది కూడా తన అధికారాన్ని కోల్పోతుంది. కాబట్టి మాకు స్వాతంత్రాన్ని ఇచ్చి వెంటనే ఇండియా వదిలేని చెప్పేసాను. దీనికి ముందు మనకి 1932 మధ్య లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అలాగే ఈ పర్యవసానాల దృష్ట్యా ఇవన్నీ కొరస తర్వాత మనకి రెండవ ప్రపంచ యుద్ధం మిత్ర దేశాలు కావడంతో పాటు ఇంగ్లాండ్లో లార్డ్ ఆట్లీ లేబర్ పార్టీ నాయకుడు, లేబర్ పార్టీ అనేది అధికారంలోకి రావడం. ఈ లేబర్ పార్టీ అధినేత ఎవరంటే లార్డ్ ఆట్లీ. ఈయనకి మనకి భారతదేశం యొక్క స్వతంత్ర ఉద్యమం పట్ల అలాగే భారతదేశ విధానాల పట్ల కొంత సానుభూతి అయితే ఉంది. దీని కారణంగా ఏంటంటే భారతదేశానికి త్వరలో స్వతంత్రం ఇవ్వాలి, అలాగే భారతదేశం తాను పరిపాలన చేసుకోవడానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి
ఏర్పాటు చేసుకోవడానికి గాను ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం చెప్పిన సంప్రదింపులు జరపడానికి మళ్ళీ 3 రాయబారులు పంపించడం క్రిప్స్ ఆధ్వర్యంలో. ఆ క్రిప్స్ మిషన్ సూచనల మేరకు ఏం చేసామంటే మనకి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాం మనం? 1946లో జూన్ జూలైలో మనకి ఎలక్షన్స్ అనేవి 1946 మనకి లార్డ్ వేవేల్ అని చెప్పేసి గవర్నర్ జనరల్ వైస్ ప్రెసిడెంట్. ఈయన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నిధులు ఆధ్వర్యం లార్డ్ వేవేల్ ఈయన నెహ్రూ ఆధ్వర్యంలో మొట్టమొదటి మనకి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ఏర్పాటు చేయడానికి ఒక చూపుతే ఈలోపు ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో భారతదేశం అనేది మత ప్రాతిపదికన విభజన చెందాలి అని డిమాండ్ చేయడం జరిగింది. మత ప్రాతిపదికన దేశ విభజన జరగాలి అని చెప్పేసి అలాగా ఇండియా పాకిస్తాన్ అన్నమాట. అయితే మనకు 1946లో జూన్ జూలై ఈ నెలలో మనకి రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి సభ్యులు 3 రకాలైనటువంటి సభ్యులు మనకి కనిపిస్తారు. ఎవరో ఒకటి బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఉండే ప్రతినిధి. బ్రిటిష్ పాలిత ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆధీనంలో ఉండేటువంటి పాలిత ప్రాంతాల ప్రతినిధి. అలాగే కొన్ని సంస్థానాలు ఉండే స్వదేశీ సంస్థానాలు ప్రతినిధులు. స్వదేశీ సంస్థానాలు అలాగే ఇతరులు ఇలాగా 3 రకాలైనటువంటి వాళ్ళు రాజ్యాంగ పరిషత్కి ఎన్నిక కావడం జరిగింది. మొట్టమొదటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాటి యొక్క నియంత్రణ కింద నుండి పనిచేస్తున్నటువంటి సభ్యులు. అలాగే స్వదేశీ సంస్థానాలు మనకి 99 స్వదేశీ సంస్థానాలు 99 వరకు స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇక్కడ 299 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నిక కాబట్టి రాజ్యాంగ పరిషత్కి ఇందులో 93 మంది 15 మంది ఏమో ఇతరులు ఎన్నిక కావడం జరిగింది. అయితే రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9వ తేదీన డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం జరిగింది. దీనిలో తాత్కాలిక అధ్యక్షుడిని సచ్చిదానంద సిన్హా అని చెప్పేసి ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో పెద్దవాడైనటువంటి ఈయన్ని అధ్యక్షుడిగా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది. తర్వాత 2 రోజులకే డిసెంబర్ 11వ తేదీన శాశ్వత అధ్యక్షుడిగా
శాసన అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే విధాన నిర్ణాయక కమిటీలు, విషయ నిర్ణాయక కమిటీలు అని చెప్పేసి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే విషయ నిర్ణాయక కమిటీలు 10, విధాన నిర్ణాయక కమిటీలు 10. అంటే ఒక్కో అంశాన్ని ఒక్కో కమిటీ తీసుకుని దాని ప్రకారం దానికి కావాల్సినటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క సూచనలు ఇవ్వడానికి లేదా పరిశీలన చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవడం అన్నమాట ఇక్కడ. అలాగే మనకి రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, రాజ్యాంగ నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుండి రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి ప్రముఖులు ఎందరో ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి తమ సహాయ శక్తుల కృషి అనేది చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రాజ్యాంగ విధాన నిర్ణయంలో అనేక కమిటీలు పనిచేసినాయి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు. డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పేసి అంటున్నాం. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ దాని యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయనకి కమిటీలో, డ్రాఫ్టింగ్ కమిటీలో అల్లాడి కృష్ణస్వామయ్య, కేఎం మున్సి, మాధవరావు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇతనికి సహాయ సహకారాలు, అంబేద్కర్కి సహాయ సహకారాలు అనేవి అందించడం జరిగింది. విధాన నిర్ణయంలో మనం చెప్పుకున్నటువంటి ప్రముఖులందరూ కూడా ఎవరు? నెహ్రూ, అలాగే పటేల్, రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి ప్రముఖమైనటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రధాన నిర్ణయాల్లో పాల్గొంచుకున్నప్పటికీ రాజ్యాంగానికి జవసత్వ అంటే జీవాన్ని పోసింది మాత్రం ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకని చెప్తామంటే రాజ్యాంగ విధాన నిర్ణయంలో ఈ నమూనా ప్రతిని తయారు చేయడంలో అత్యంత కష్టపడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన రాజ్యాంగ పితామహుడిగా పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడు అంటే ఒక 4000కు పైగా సవరణలు రాజ్యాంగాన్ని తయారు చేసిన తర్వాత సవరణలు అనేవి ప్రతిపాదించబడ్డాయి. ఈ సవరణలు ఎప్పుడైతే ప్రతిపాదించబడ్డాయో వాటికి సంబంధించినటువంటి వివరాలని, విధానాలని అన్నింటినీ కూడా సమాధానాలు చెప్తూ 2000కు పైగా మనకి సవరణలను ఆమోదించి వాటిని తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా కీలక పాత్ర పోషించి దాని యొక్క విధానాన్ని వివరించి తెలియజేసి సభకు తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఆయన యొక్క పడినటువంటి శ్రమ ఈ రాజ్యాంగాన్ని ఆమోదించే క్రమంలో, దాన్ని చర్చించే క్రమంలోనే ఈ యొక్క కష్టం అనేది బయటపడుతుంది. ఇక్కడ రాజ్యాంగాన్ని మనకి ఎంతకాలంలో రాశామంటే 8 సంవత్సరాలు 18 అంటే దాదాపు 3 సంవత్సరాలు మనకి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దీన్ని మనం 1949 నవంబర్ 26 తేదీన భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకోవడం జరిగింది. ఇప్పుడు 1946 డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశమైంది. ఆ తర్వాత అనేక దఫలుగా అంటే
అంటే 10-15 సమావేశాలు రాజ్యాంగ పరిషత్ సమావేశం కావడం జరుగుతుంది. ఇలాగా రాజ్యాంగం నిర్మించడానికి మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టిందన్నమాట. ఆమోదించినటువంటి రోజు ఎప్పుడు 1949 నవంబర్ 20. మరి ఎప్పుడు అమలులోకి వచ్చింది రాజ్యాంగం? రాజ్యాంగం అనేది ఎప్పుడు అమలులోకి వచ్చింది చెప్పాలి. 1950 జనవరి గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం కదా. ఎప్పుడది? జనవరి 20. అంటే రాజ్యాంగం ఆమోదించిన కాడి నుంచి ఇక్కడ వరకు అంటే టైం ఉందంత మధ్యలో టైం ఎందుకు ఉంది అంటే ఇంతకు ముందే దీనికి 20 సంవత్సరాల ముందు 1929లో డిసెంబర్లో లాహోర్లో భారత కాంగ్రెస్ సమావేశం అవుతుంది. 1929లో జాతీయ కాంగ్రెస్ లాహోర్లో సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఏమంటారంటే వచ్చే జనవరి నుంచి వచ్చే సంవత్సరం జనవరి 26వ తేదీని సంపూర్ణ స్వరాజ్య దినంగా మనం పాటించుకోవాలని ఒక తీర్మానం చేస్తారు. ఆ తీర్మానాన్ని అనుసరించి మనం మన రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి అమలులోకి తీసుకొచ్చి దాన్ని గణతంత్ర రాజ్యం మనం చేసుకోవడం అంటే దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే.